ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో మా ట్రిప్ వీడియోస్లో ఇది ఫస్ట్ సైట్ సీయింగ్ అని చెప్పచ్చు. జనక మహారాజు ఇల్లుని మనం విజిట్ చేయబోతున్నాం. సో బస్సు ఒక చోట ఆపేశారు. ఇక్కడి నుంచి బస్సు వెళ్ళదు, మీరు ఆటోలో వెళ్ళండి అన్నారు. సో మేమేంటంటే అక్కడ ఏ ఏరియాలో ఉన్నామో అది తెలుసుకుని ఆటో ఎక్కాం. మా బస్ దగ్గర నుంచి ఆటో పర్ హెడ్ 60 రూపీస్ ఛార్జ్ చేశారు. సో నేపాల్లో ఫస్ట్ విజిట్ జనక మహారాజు ఇల్లు చూడబోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ నాకు ఏ ఆటోలో వచ్చామా అనేది అది అన్ని కూడా నోట్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. మేము లోపలికి వెళ్ళి వచ్చిన దాకా వాళ్ళు రాను పోను 60 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అంటే మన మనీ 60 రూపీస్ ఛార్జ్ చేశారు. సో లోపలికి వెళ్ళగానే నిజంగా కళ్ళకి ఎంత ఆనందంగా ఉందో ఈ మాల్ చూడడానికి. సో అవుట్లుక్ అయితే అదిరిపోయింది, కానీ లోపల అంత మనం చెప్పుకోదగ్గ విధంగా నాకైతే అనిపించలేదు. అవుట్లుక్ అయితే మీరు చూస్తున్నారు కదా, అదిరిపోయింది. ఆ కట్టడం కూడా చెక్కు చెదరలేదనమాట ఇప్పటి వరకు కూడా. మోస్ట్లీ ఏమన్నా మళ్ళీ పెయింటింగ్స్ అలా వేశారేమో నాకు తెలియదు, కానీ చెక్కు చెదరలేదు. ఆ ముందు కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట. ముందు ఎంత ప్లేస్ ఉందో ఆ వెనకాల కానీ సైడ్లో కానీ అంతా మిడిల్లో ఉందన్నమాట. చుట్టూ చూడండి ఎంత ఆవరణం ఉందో. ఇక్కడ మనం లోపల చూసినట్లయితే సీతాదేవి వాడిన బట్టలు, సీతాదేవి వాడిన నగలు అవన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారు. అవి కూడా మనం చూద్దాం. సో ఎంట్రన్స్ అయితే మనం తల ఎత్తి చూడాల్సిందే అనమాట దగ్గరికి వెళ్ళినప్పుడు. అంత పెద్ద ఎంట్రన్స్. గోడలు కూడా చాలా అంటే విడ్త్ చాలా పెద్ద ఉన్న గోడలు అన్నమాట. సో మనకు లోపలికి వెళ్ళగానే భజనలు, వాళ్ళ పూజలే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సీతాదేవి బంగారుతో చేసిన సీతాదేవి ఉందంట లోపల. నాకైతే పెద్ద విజిబుల్గా కనిపించలేదు, కానీ అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా భజనలాగా చేస్తున్నారు ఆ దేవుడి సన్నిధిలో. దేవుడు సన్నిధి అని చెప్పలేం, కానీ వాళ్ళ ఇల్లు కదా, అక్కడ భజనలు చేస్తున్నారనమాట. సో అక్కడ సీతాదేవి, జనక మహారాజు, రాముడు ఇలాంటివి విగ్రహాలు ఉన్నాయి. చుట్టూ కూడా కోటలాగా ఉండి సెంటర్లో ఒక చిన్న కోటలాగా ఉందన్నమాట. సో దానిలో భజనలు అవి చేస్తున్నారు అనమాట. ఇక్కడే ఆ విగ్రహాలు కూడా పెట్టున్నారు. సో మనం ఆ భజనల విజువల్స్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడొచ్చు. లోపలైతే ప్రతి ఒక్కరు కూడా ఆ సింధూరం, లాస్ట్ టైం అడిగాను కదా ఏంటి అది అర్థం కాలేదు అనేసి, ఆ సింధూరం వాళ్ళు ఏంటో తెలియట్లా ముక్కు దగ్గర నుంచి పాపడి దగ్గర వరకు అలాగే నామాల్లాగా తీసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు ఇలాగ నిరంతరం జరుగుతూ ఉంటాయంట. సో ఆ భజనలు పాటలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి. చూసారు కదా, ఇలా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఆ మాల్ చుట్టూ కూడా మనం సత్యనారాయణ వ్రతం ఎలా చేసుకుంటామో అలా జంటలు జంటలుగా కూర్చొని ఆ చుట్టూ ఉన్న గట్టు మీద ఒక పూజారి వ్రతం చేయించుకునేవాళ్ళు, పూజారి వ్రతం చేయించుకోవాలి. అలా బ్లాక్స్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకరున్నారు, మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు. సో వాళ్ళ పూజా సామాగ్రి అరిటాకులు ఏదేదో పెట్టున్నారు. సో నేను జస్ట్ లైక్ మనకు వ్రతం లాగా ఎలా చేయాలో అలా చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ నేపాలీ స్టైల్లో వాళ్ళ పూజారులు ఎలా చెప్తారో అలా చేస్తున్నారు. అదేవిధంగా చుట్టూ కూడా ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని ఇలా చేస్తున్నారు. అది వేరే చోట్ల కాకుండా
ఆ మెయిన్ బంగారు సీత ఎక్కడైతే ఉందో ఆ చుట్టూ ఉన్న గట్ల మీద మాత్రమే ఈ పూజలు అనేటివి చేస్తున్నారనమాట. తర్వాత మనం ఆ కార్నర్లో చూసినట్లయితే అక్కడి సీతాదేవి ఎలా దొరికింది, దొరికిన తర్వాత తన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఎలా తీసుకొచ్చారు, అవన్నీ కూడా జస్ట్ బొమ్మల రూపంలో ఉన్నవి, అవి జస్ట్ మూమెంట్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ ఏం లేదు, కానీ మనం అక్కడ మ్యూజియం లాగా ఉంది కదా, సీతమ్మ తల్లి బట్టలు ఆ నగలు అవన్నీ పెట్టున్నారు కదా, సో వాటిల్ని చూడడానికి మాత్రం టికెట్ ఉందన్నమాట. సో అంటే మన మనీ అయితే 10 రూపీస్, వాళ్ళదైతే 16 రూపీస్ అలా ఉంటుంది అనమాట. సో మన మనీ ఎక్కువ కాబట్టి. సో కాకపోతే ఇక్కడ వాళ్ళు మ్యాక్సిమం నేపాల్ అంతా కూడా మన మనీ తీసుకోలేము, మన వాళ్ళ మనీ మార్చుకోలేము అలా అనుకుంటూ ఉంటాం కదా. కాకపోతే ఈ 100 రూపీస్ 50 రూపీస్ అన్నీ తీసుకుంటున్నారు, 20, 10 అన్నీ తీసుకుంటున్నారు. సో ఇబ్బంది ఏం లేదు. మీరు ఎప్పుడైనా నేపాల్కి వెళ్ళాలనుకుంటే ఆ కరెన్సీ అయితే ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే 500 and 2000 నోట్స్ అంటే వాళ్ళ దగ్గర చేంజ్ ఇవ్వడానికి, వాళ్ళ మనీ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం దాన్ని ఖర్చు పెట్టడానికి కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా నేపాల్ వెళ్ళాలంటే 50s, 20, 10, 100s అలా తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్తే ఈజీగా మనం మార్చుకోవచ్చు. సో ఎక్కడా కూడా వాళ్ళ కరెన్సీ అవసరం లేదు, మన కరెన్సీనే తీసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మనది 1000 రూపీస్ అయితే వాళ్ళది 1600 రూపీస్. సో మీరు ఏదైనా వాళ్ళు ఒక రేట్ చెప్పినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అంటారనుకోండి, ఏదైనా ఒక వస్తువుకి మీరు కొనాలనుకుంటారు, 100 రూపీస్ అన్నప్పుడు డివైడెడ్ బై 1.6 వేయండి, అప్పుడు వాళ్ళ మనీ కన్వర్ట్ అవుతుంది. ఆ మనీని మన మనీ రూపంలో ఇచ్చేయచ్చు అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా జస్ట్ మూమెంట్ ఉన్న బొమ్మలని. ఇక్కడ తులసీదాస్ స్టాచ్యూ ఉంది. తర్వాత ఇక్కడ అంతా కూడా వాళ్ళు ముందు ఎలా ఉండేవాళ్ళు అవన్నీ కూడా పెయింటింగ్ రూపంలో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, జస్ట్ నాగలి దున్నేటప్పుడు, పొలం దున్నేటప్పుడు ఆ కొండలో సీతాదేవి ఉండింది, సారీ ఆ పెట్టెలో సీతాదేవి ఉండింది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. జస్ట్ ఆ మూమెంట్ కూడా ఉంది చూడండి, అప్పుడప్పుడు ఆ బొమ్మలు అలా అలా ఊగుతూ ఉన్నాయి. సో ఆ బిడ్డని దశరథ మహారాజు జనక మహారాజు చేతుల్లోకి తీసుకున్న విజువల్స్ మనం ఇప్పుడు చూడొచ్చు. సో ఏంటంటే అది గ్లాస్ లో ఉండేందువల్ల అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, కరెక్ట్ గా విజువల్స్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో నాగలి దున్నడం, అక్కడ బిడ్డ దొరకడం, అవన్నీ కూడా మనం విజువల్స్ లో ఇప్పుడు చూస్తున్నాం. నెక్స్ట్ సీతాదేవిని తీసుకొచ్చిన తర్వాత సీతాదేవిని లాలించడం, అలా చెలికత్తెలు వాళ్ళ విజువల్స్ మనం చూడొచ్చు. చూసారా సీతాదేవిని అలా లాలించడం, మనకు జస్ట్ మూమెంట్ ఇచ్చారనమాట. మనం రిఫ్లెక్షనే మనకు తగులుతూ ఉంది, అందువల్ల విజువల్స్ కరెక్ట్ గా చూడలేకపోయాను. సీతాదేవిని ఆడిస్తూ ఉంటే వాళ్ళు డ్రమ్స్ అంతా కూడా వాయిస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ సీతాదేవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ విజువల్స్ అన్నమాట. తర్వాత అంటే జనక మహారాజు సీతాదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని లాలిస్తున్న ఒక దృశ్యం అని చెప్పచ్చు. ఇక్కడ సీతాదేవిని నిద్రపుచ్చుతుంది, చూసారా ఆ పాపని తడుతూ ఉంటే ఎలా ఉందో అలా ఉందన్నమాట. కానీ ఆ సీతాదేవి వాడిన వస్త్రాలంతా కూడా ఇప్పుడు మనకు బెనారస్ లో దొరుకుతాయి కదా, అలా ఉన్నాయన్నీ కూడా. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా మనకు అక్కడ మ్యూజియంలో పెట్టున్నారు. నగలైతే అచ్చం సిల్వర్ నగలు అన్నమాట, మనం ఆర్టిఫిషియల్ నగలతో కొంటాం కదా అలా ఉన్నాయి. సో ఇక్కడ ఆ జనక మహారాజుకు సంబంధించిన బుక్స్, ఫొటోస్ అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. సో ఈ పర్టికులర్ దీనిలో రూమ్స్ అంతా కూడా మనకి ఎక్కడా కూడా పెద్దగా అలా ఏం లేదు. సో విండోస్ చూడొచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మొత్తం అసలు నాకేం అర్థం కావట్లేదు అనమాట, మొత్తం కూడా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంది. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పచ్చు ఇందాక మీరు చూసిన విజువల్స్. సో ఆ రోజుల్లో కట్టడాలు ఒక క్రమబద్ధంగా అయితే ఏం లేవు అనిపిస్తుంది. సో ఎటు పోయి ఎటు రావాలి అన్నట్టు పద్మవ్యూహం లాగా ఉందన్నమాట. సో చూసారా చాలా చిన్న సందులు, రూమ్స్ కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నవి, అక్కడక్కడ గూళ్ళు ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్లీ ఎప్పుడు ఆ రోజుల్లో కరెంట్ లేకపోతే దీపాలు పెట్టేందుకు చూసారు కదా ఎదురుగా గూళ్ళు గూళ్ళుగా ఉన్నాయన్నమాట. సో ఇది పైన ఓపెన్ టెర్రస్, ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా ఓపెన్ టెర్రస్ ఉంది.
దానిలో మొత్తం చదరపు పెంకుల్లాగా పరుచున్నాయి. మరి అప్పుడే ఉన్నావో లేకపోతే ఇప్పుడు చేశారో అర్థం కాలేదు. ఇక్కడ కూడా చూడండి విజువల్స్ రిఫ్లెక్ట్ అవడం వల్ల మీరు కరెక్ట్గా చూడలేకపోతున్నారు అనిపిస్తుంది. కానీ ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. మూమెంట్ చేయడం, తర్వాత విల్లుని విరవడం, రాముడు వచ్చి పట్టాభిషేకం పట్టాభిషేకం కాదు, ఏమంటారు, వరుడు, అది ఏమంటారు అబ్బా, స్వయంవరంలో సీతాదేవిని విల్లు వచ్చి స్వయంవరంలో సీతాదేవిని గెలుచుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం విజువల్స్ రూపంలో అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇవంతా చూసిన తర్వాత సో లోపల ఎక్కడ మనకు అలౌ చేయలేదు, కానీ ఆ పైన ఏదైతే ఆ బొమ్మలు మూమెంట్ ఉన్న బొమ్మలు ఉన్నాయో అవి మాత్రం పర్మిషన్ ఉంది. మిగతా అంతా క్లోజ్ చేస్తున్నారనుకుంటా, ఉంటే అలౌ చేస్తుండే వాళ్ళు కదా అని అనిపించింది. సో రూమ్స్ కూడా చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. ఆ రోజుల్లో వాళ్ళు కట్టిన రూమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. మళ్ళీ ఏంటో కిందకి దిగాలి, పైకి ఎక్కాలి, ఇలా చూసారా, స్టెప్స్ కూడా చాలా స్ట్రైట్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం సీతాదేవి వాడిన వస్తువులన్నీ మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇది కూడా చాలా చిన్న గొంతుల్లాగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం 1 by 1 చూసేయండి. సీతమ్మ వాడిన నగలు కావచ్చు, ఆడుకున్న బొమ్మలు కావచ్చు. సో ఇవన్నీ కూడా సిల్వర్ కలర్లో ఉన్నాయి చూడండి. తర్వాత మనం సీతమ్మ వాడిన వస్త్రాలు కూడా మనం చూడొచ్చు. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇవన్నీ కూడా 1 by
సో ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లో ఉన్నాం. సో ఇక్కడ మన సీతమ్మ తల్లిని మనం చూడొచ్చు. ఆ ఎంట్రన్స్ దగ్గర అయితే వెండి డోర్లు చాలా పెద్దగా ఉన్నాయి, ముందేమో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం సీతమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం, వచ్చేయండి. లోపల బంగారు సీత ఉందని చెప్పారు, కానీ నాకు బంగారు సీత అయితే కనిపించలేదు ఆ విజువల్స్లో అయితే. కానీ ఎక్కువగా వాళ్ళు కెమెరా ఎక్కువసేపు తీయద్దన్నారు, జస్ట్ ఊరికే అట్లా జస్ట్ ఒక గ్లాన్స్ అలా తీసుకొచ్చాను. మీకు ఏమైనా అర్థమవుతుందేమో చూడండి, నాకైతే బంగారు సీత అయితే కనిపించలేదు. ఇక్కడ ఎంట్రన్స్ కూడా చూడండి, ఇత్తలతో ఎంట్రన్స్ ఉందన్నమాట. ద్వారబంధనం కూడా ఇత్తలతో చేసి ఉంది. తర్వాత ఆ చుట్టూ మాల్ కూడా ఒక్కసారి ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూడండి. తర్వాత బయట వచ్చి మనకు ఒక చిన్న డ్రమ్స్ లాగా వాయిస్తూ డాన్స్ వేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చెప్పాను కదా నేను ఇందాక, ముక్కు దగ్గర నుంచి వాళ్ళు పైన పాపటి వరకు పెట్టుకుంటూ ఉన్నారు సింధూరం. కొంతమంది ఏమో బొట్టు దగ్గర ఎంత లావుగా పెట్టుకుంటున్నారు చూడండి. ప్రతి ఒక్కరికి అక్కడ ఆనవాయితీ ఆచారము ఏంటో తెలియదు. ఇక్కడేమో బాగా వాళ్ళు డ్రమ్స్ వాయిస్తూ పాటలు పాడుతుంటే వచ్చిన వాళ్ళు వాళ్ళకి దక్షిణలాగా ఇచ్చి ఆ సింధూరం పెట్టుకుని అక్కడ కూర్చొని కాసేపు భజన చేస్తున్నారు. ఇక్కడ పావు కోళ్ళు ఉన్నాయన్నమాట. సో జస్ట్ వేసుకుంటే ఎలా ఉంటుందని ఒక్కసారి వేసుకొని చూశాను. తర్వాత తెలిసింది ఎవరో స్వామీజీ అని. కానీ ఎలా నడుస్తారా వీటితో అనిపించింది. నడవడానికి మనకు అసలు గ్రిప్ ఉండట్లే, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయిందో ఏంటో తెలియలేదు. ఫస్ట్ టైం నేను పావు కోళ్ళు వేసుకొని చూడడం, నాకు తెలియకుండా వేసేసుకున్నాను అనమాట. నార్మల్గా అక్కడ వాళ్ళు ఎవరైనా వాడతారేమో, జస్ట్ వేసుకొని చూద్దామని వేసుకున్నాను. తర్వాత చూసారు కదా, ఈ స్వామీజీ అన్నమాట ఆ పావు కోళ్ళు. మరి ఎందుకు అలా వేసుకున్నానో ఏంటో తెలియలేదు. ఆ తర్వాత అందరూ ఆ స్వామీజీని పాదాలు నమస్కరించుకుంటూ ఉన్నారు. ఆ స్వామీజీ వచ్చి సీతమ్మ తల్లిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. తర్వాత మా వాళ్ళందరూ చూసుకుని అక్కడేదో ఒక జస్ట్ గార్డెన్ లాగా ఉంది, అక్కడికి వెళ్ళారు. కానీ చాలా ఎండ అన్నమాట. సో నేను ఇంక వెళ్ళలేక బయట వచ్చేసాను. వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ బయట వెయిట్ చేద్దామని. సో ఇక్కడంతా ఏంటంటే బాగా కాళ్ళు కాలిపోతాయని చెప్పి ఇక్కడ ఒక వైట్ కలర్ పెయింట్ లాగా వేస్తున్నారు. అందువల్ల మనకు ఇక్కడ కాళ్ళు కాలకుండా ఉన్నాయి. పక్కన ఒక చిన్న గ్రానైట్ ఒక చిన్న బార్డర్ లాగా వేస్తున్నారు, అక్కడ పెడితే ఇంకా కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి అనమాట. అంత అలా ఉంది ఎండ. కానీ ఈ బార్డర్ దాటిన తర్వాత అంతా కూల్గా ఉంది అనమాట. 25 degrees 23 degrees 20 degrees అలా ఉంది టెంపరేచరు. ఇక్కడ మాత్రం మన ఇండియాలో ఎలా ఉందో అలా ఉందన్నమాట టెంపరేచర్. సో ఓవరాల్ అవుట్లుక్ జనక మహారాజు ఇల్లు ఈ విధంగా ఉందన్నమాట. తర్వాత మేము ఇది ఫస్ట్ డే ఇది చూసేసిన తర్వాత మళ్ళీ మా బస్ దగ్గరికి బయలుదేరాం. సో బస్ దగ్గరికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయన్నారు, కానీ మేము నైట్ లోపల మేము పోఖ్రా అనే ఊరికి చేరాలి. దానివల్ల అవన్నీ చిన్న చిన్న గుడులే, ఇదే కదా ఫేమస్ అని చెప్పేసి దీన్ని చూసేసి అందరం ఆటోలో మళ్ళీ బస్ దగ్గరికి బయలుదేరాం. తర్వాత బస్సు స్టార్ట్ అయింది పోఖ్రా అనే ఊరికి. సో ఇది మా ట్రిప్లో Day 1 అని చెప్పచ్చు. ఫస్ట్ సైట్ విజిట్ ఇదే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.